తలపెట్టినటువంటి పాదయాత్ర మీ వార్డు నుండి స్టార్ట్ అవుతూ ఉంది. ఈ నెల 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా ఏదైతే గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొల్యూషన్ మీద సిపిఎం పార్టీ సమరభేరి ప్రోగించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే గత ఆదివారం కోరమన్నపాలెంలో స్టార్ట్ చేసి ఈరోజు స్వతంత్ర నగరం మిగతా కాలనీలన్నీ కలుపుకొని ఈ యొక్క పాదయాత్ర అనేది కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గాజువాక నియోజకవర్గం మొత్తం కాలుష్యంతో నిండిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఎంత కాలుష్యం అంటే, గతంలో మనం అందరం అనుకునేవాళ్ళం ఢిల్లీలోనే ఎక్కువ కాలుష్యం ఉందని చెప్పి అనుకోవడం అనేది జరిగేది. కానీ ఈరోజు ఢిల్లీని తలదన్నే పద్ధతిలో మన గాజువాక నియోజకవర్గంలో ఈ కాలుష్య భూతం అనేది మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. మనకు అనేక జబ్బులు తెస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇది చాలదన్నట్లు గంగవరం పోర్టు యొక్క కాలుష్యంతో సతమతమవుతూ ఉన్నాం. అలాగే డంపింగ్ యార్డ్ యొక్క కాలుష్యంతో సతమతమవుతూ ఉన్నాం. అలాగే ఫార్మాసిటీ యొక్క కాలుష్యంతో సతమతమవుతున్నాం. అలాగే జింక్ కాలుష్యంతో సతమతమవుతూ ఉన్నాం. అలాగే విశాఖ డైరీ కాలుష్యంతో సతమతమవుతూ ఉన్నాం. ఇది చాలదన్నట్లు ఈరోజు పాలకులు మరలా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు తీసుకొని ఆ భూముల్లో ఏదైతే ఐరన్ ఓర్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది పెట్టడానికి ఏర్పాట్లు అనేవి శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ప్రజల్ని బ్రతికినిచ్చే పరిస్థితి అనేది లేదు. మళ్ళా ఒక ప్రక్క ఏం చెప్తున్నారంటే, పరిశ్రమలు వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నారు. మరి పరిశ్రమ వచ్చింది. గంగవరం పోర్టు ఆ రోజు 4 జట్టీలు అనుకున్నటువంటి పోర్టు ఇప్పటికే 9 జట్టీలు కట్టుకోవడం అనేది జరిగింది. ఇంకా 11-12 జట్టీలు కట్టడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరికి ఉద్యోగాలు లేవు సరిగదా. ముఖ్యంగా నిర్వాసితులు ఉద్యోగాలు లేకుండా వాళ్ళని బయటకు తోసేశారు. అలాగే ఉన్న వాళ్ళని కూడా తీసేస్తూ ఉన్నారు. అలాగే 12 గంటలు 14 గంటలు పని చేయించుకుంటూ ఉన్నారు. కానీ కాలుష్యాన్ని మాత్రం వెదజల్లుతూ ఉన్నారు. ఆ కాలుష్య నివారణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ అరికాళ్ళ మంటలు, చేతుల మంటలు, అనేక జబ్బులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేది మనందరికీ తెలుసు. కాబట్టి సిపిఎం పార్టీ అన్ని పార్టీలతో కూడా మాట్లాడింది. సిపిఎం పార్టీగా అందరూ రండి, మనం అంతా కూడా కలిసి చేద్దామని చెప్పి అన్నా సరే ఎవరూ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అధికార పార్టీ పట్టించుకోవట్లేదు, అపోజిషన్ పార్టీ వైసీపీ పట్టించుకోవట్లేదు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇదేదో సిపిఎం కార్యక్రమం కాదు. మనం పడుతున్న బాధల్ని ఎదుర్కొనేదానికి మనం బాధలు లేని పద్ధతిలో ఇది కాలుష్య నివారణ కోసం ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీని కల్మినేటివ్గా ఈరోజు సాయంత్రం ఏదైతే మన జగ్గు జంక్షన్ దగ్గర ఉన్నటువంటి అమరావతి పార్క్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే వాస్తవంగా అయితే వై జంక్షన్లోనే బహిరంగ సభ ఏర్పాటు చేద్దామంటే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి పోలీసు వారు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అమరావతి పార్క్ దగ్గర, అంటే అమరావతి పార్క్ కూడా మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ కూడా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఆ పార్క్ దగ్గర ఈ యొక్క బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఇదేదో మా కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మా కర్మ మేము అనుభవించాలని చెప్పి అనుకోవడం కాకుండా ఆ కర్మకు వ్యతిరేకంగా మనం ఈ ఉద్యమం చేసి ఏదైతే ఈ కాలుష్యాన్ని నివారించేదానికి మనం అంతా కూడా ఏకం కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇదేదో సిపిఎం పార్టీ యొక్క కార్యక్రమం కాదు, ఇది ప్రజా కార్యక్రమంగా, ప్రజా ఉద్యమంగా మా ముందుకెళ్తేనే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో మీరంతా పాల్గొని బహిరంగ సభ జయప్రదం చేయడం ద్వారా పాలకులకు సరైనటువంటి హెచ్చరిక పంపేదానికి ఈ బహిరంగ సభ ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్రని ఈరోజు 76వ వార్డు స్వతంత్ర నగర్ నుండి స్టార్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఈ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని ఎలాగైతే
ఎదుర్కొన్నామో అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్లో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని మన పక్కనే పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదానితో చేతులు కలిపి మిల్లెట్ స్టీల్ ప్లాంట్ వారు ఈ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఎస్ఆర్ లో పరిస్థితి ఎలా ఉందో ఎర్రబూడిదతో అలాగే మన ప్రాంతం అంతా కూడా ఎర్రబూడిదతో అయిపోయే ప్రమాదం ఉంది. కావున అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని మనం ఏ రకంగా అయితే ఎదుర్కొన్నామో అలాగే ఇప్పుడున్న మన లక్ష్యం ఈ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని కూడా ఎదుర్కోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ పాదయాత్రను పెట్టి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ పాదయాత్ర ప్రారంభించాము. కావున ఈ రోజు మన అమరావతి పార్క్ లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కూడా ఇచ్చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేశాం కాబట్టి బహిరంగ సభను కూడా మన రామచంద్ర నగర్ లో ఉన్న వాసులందరూ కూడా ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతూ ఈ యొక్క పాదయాత్రను ఉద్దేశించి మన సిపిఎం పార్టీ స్టీల్ డివిజన్ కార్యదర్శి రాజు గారిని మాట్లాడాలని కోరుచున్నాం. రామచంద్రనగర్ సోదరిమణులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. అభివృద్ధి మేమందరం అభివృద్ధితో పాటు ప్రజల్ని ఆర్థికంగా బలవంతులుగా చేస్తామని చెప్పి రోజు ప్రకటనలు గుర్తిస్తూ ఉన్నారు. అంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయటం అంటే ప్రజల తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ఒకటే కాదు, ప్రజల తాలూకా ఆరోగ్యాలను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలన్నది ఈ ప్రభుత్వం గుర్తించే పరిస్థితిలో లేదు. రామచంద్రనగర్ ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీరు మీ పక్కన ఉన్న డంపింగ్ యార్డు తాలూకా కాలుష్య సమస్యతో అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం భోజనం కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రజానీకం అన్నది ఉన్నారు. ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మీరు పోరాడుతున్నా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ ఆ సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా పూనుకోవడం లేదు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఆ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ రోజుకు కూడా చిత్తశుద్ధితో కృషి చేసిన పరిస్థితి అనేది లేదు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన వీరోచిత పోరాటం వల్ల ఆ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చి దీన్ని మేము త్వరలో దీన్ని ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేస్తామని చెప్పినా మళ్ళా దాని మీద ఈరోజు రకరకాల వ్యాఖ్యానాలను చేస్తూ ఉన్నారు. దీన్ని ఇక్కడి నుంచి తరలించడం మానేసి ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్లో రోజు చెత్త లేకుండా ఒక రోజుకి 2 రోజులకి శుభ్రం చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మనం ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండకూడదని డిమాండ్ చేస్తే ఆ డంపింగ్ యార్డ్ని ఇక్కడే కొనసాగించేలాగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఓ పక్క డంపింగ్ యార్డ్ సమస్య, దీనికి తోడు ఏదైతే గంగవరం పోర్టు ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కాలుష్యం, మనం కనీసం డాబా మీద బట్టలు కూడా ఆరేసుకోలేని పరిస్థితి అన్నది ఈ రోజు పెదగంటేడ రామచంద్రనగర్ ప్రాంతంలో ఉందన్నది మనందరికీ తెలుసు. ఓ పక్క గంగవరం పోర్టు కాలుష్యాన్ని నివారించాలని చెప్పి మనం పోరాడుతుంటే దీనికి అదనంగా మరింత కాలుష్యానికి మనం గురి చేసేలాగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్లో ఏదైతే అదాని చొరబడి ఐరన్ ఓర్ తాలూకా గ్రైండింగ్ యూనిట్ని ఇక్కడ పెట్టడానికి ప్రభుత్వం ఆల్రెడీ అనుమతించింది. అదాని గంగవరం పోర్టుతో పాటు బ్రెజిల్ తాలూకా వేల్ కంపెనీ వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఐరన్ ఓర్ అన్నది ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గ్రైండింగ్ చేసి పెల్లెట్లు తయారు చేసి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీ అన్నది ఇక్కడ పెట్టబోతూ ఉన్నారు. దానికి SEZ అని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తుందంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. స్టీల్ ప్లాంట్ దగ్గర అవసరమైతే స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ మేము సప్లై చేస్తాం, ఇక్కడి నుంచి చేస్తామని చెప్పి భూమి తీసుకుని ఈరోజు ఆ భూమిని స్పెషల్ ఎకనామిక్ జోన్గా పెట్టి స్టీల్ ప్లాంట్ కూడా ఐరన్ ఓర్ రాకుండా విదేశాలకు ఎగుమతి చేసుకునేలాగా ఈరోజు అదాని అందులో దూరి మొత్తాన్ని దాన్ని కబ్జా చేసిన పరిస్థితి అన్నది ఉంది. అంటే ఒక పక్క గంగవరం పోర్టు, రెండో పక్క డంపింగ్ యార్డు, ఇప్పుడు మూడోది మన నెత్తి మీద ఆ అదాని తాలూకా ఐరన్ ఓర్ గ్రైండింగ్ యూనిట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పని అన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్నది చేస్తూ ఉంది. ఆ మధ్యకాలంలో ఏదైతే సిమెంట్ ప్లాంట్ అంబుజా సిమెంట్ ప్లాంట్ని ఏదైతే పెట్టాలనుకున్నారో దాన్ని మన అందరూ ఐక్యంగా పోరాడి
తాత్కాలికంగా నిలుపుదల చేసాం. ఇప్పటికీ కూడా మేము ఆ సిమెంట్ ప్లాంట్ని ఇక్కడ మేము కట్టట్లేదని చెప్పి ఈ రోజుకి కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి లేదు. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు గాజువాక నియోజకవర్గం మన రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతం అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ రెండో పక్క రాష్ట్రంలోనే అత్యంత కాలుష్యం కలిగిన ప్రాంతం ఏదంటే ఈరోజు గాజువాక అని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం, ఢిల్లీ దేశంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య ప్రాంతం అని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. కానీ గత వారం 10 రోజుల నుంచి వస్తుంటే ఢిల్లీని దాటి విశాఖపట్నంలో కాలుష్యం ఉంది. ప్రత్యేకంగా గాజువాక ప్రాంతంలో ప్రజల కాలుష్యం భూత మొత్తం వెంటాడే పరిస్థితి ఉంది. అత్యధిక కాలుష్య ప్రాంతం గాజువాక అని చెప్పి ఈరోజు ప్రభుత్వమే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే భవిష్యత్తులో కనీసం బతకడానికి కూడా మన జీవితాలని వీళ్ళు సుఖంగా ఉంచే పరిస్థితి, బతికే హక్కు కూడా లేకుండా చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం అనేది చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా గతంలో సిమెంట్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే సిపిఎం పార్టీ చొరవ తీసుకుని పోరాటం చేసిందో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఈ పోరాటానికి అన్నది నాంది పలికింది. మొన్న 5వ తారీఖు నుంచి ఈరోజు 12వ తారీఖు వరకు 8 రోజుల పాటు గాజువాక నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ పాదయాత్ర అన్నది జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి జగ్గు జంక్షన్లో ఉన్న అమరావతి పార్కులో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరపాలని చెప్పి నిర్ణయం చేసింది. దీనికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ పోరాటం అన్నది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం ఇప్పటికైనా వెనకడు వేసి ఏదైతే అదాని గ్రైండింగ్ యూనిట్, ఐరన్ ఓర్ గ్రైండింగ్ యూనిట్ ప్లాంట్ ని ఇక్కడ నిలుపుదల చేసేలాగా, గంగవరం పోర్టు తాలూకా కాలుష్యాన్ని అరికట్టేలాగా, ఏదైతే రామచంద్రనగర్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు ఈ 3 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ ప్రజల వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ పోరాటాన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు జరిగే ఈ బహిరంగ సభలో మొత్తం ప్రజానీకం అందరూ కూడా ప్రధానంగా రామచంద్రనగర్ ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ ప్రజానీకం అందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వానికి మన నిరసనని తెలియజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రను మరింత ముందుకి కొనసాగిస్తాం. తెలియజేయండి. మనం డంపింగ్ యార్డ్ సమస్య మీద ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడుతూ పోరాటాలు దిగాం. అలాగే పక్కనే ఉన్న గంగవరం పోర్ట్ పొల్యూషన్ మీద కూడా అనేక రకాలుగా మనం ఇప్పటికే పోరాటాలు చేశాం. ఇది కాక ఇప్పుడు దాని పక్కనే అదాని ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఆ అదాని ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కానీ పెట్టినట్లయితే ఈ ఏరియా అంతా కూడా మనకు ఎస్ఆర్ దగ్గర అయితే ఎలాగైతే ఎర్రబోరుతో తయారైందో అలాగా మన కాలనీలన్నీ కూడా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎదుర్కోవాలని చెప్పి సిపిఎం పార్టీ ముక్త కంఠంతో ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ గత 5వ తారీఖు నుంచి కూడా గాజువాక నియోజకవర్గం అంతటా కూడా పాదయాత్రలు నిర్వహించి ప్రజలను అవేర్నెస్ చేస్తూ ఉంది. ఈ అవేర్నెస్ లో భాగంగా ఈరోజు అమరావతి పార్క్ లో పొల్యూషన్ అరికట్టాలి, గంగవరం పోర్ట్ పొల్యూషన్ అరికట్టాలి, డంపింగ్ యార్డ్ తరలించాలి, అలాగే ఇక్కడ అదాని ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ఈ యొక్క పాదయాత్రని ఉద్దేశించి ఇప్పుడు వార్వా నివాస్ అధ్యక్షులు తిరునాస్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమస్యల్లో గంగవరం పోర్టు నుంచి వెలువడుతున్నటువంటి దుమ్మిధూళి, దాంతోపాటు మనకు అత్యధికమైనటువంటి భారీ వాహనాలు రాకపోకల వలన మన రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామో లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దానికి తోడుగా ఇప్పుడు రమణ గారు చెప్పుకున్నారు, ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్ కంపెనీ తరహాగా మనకి ఏదైతే కాన్వెంట్ జంక్షన్ దగ్గర ఉందో అలాంటి కంపెనీని వాటి పెట్టేదానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనందరి యొక్క కృషితోటి, మనందరి యొక్క శ్రమతోటి ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అయితే దాన్ని నిర్మూలన చేయగలిగాం. దాని పర్మిషన్లు క్యాన్సిల్ చేసేటట్టుగా మనందరం కూడా ప్రజా సంఘాలన్నీ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వేరే ఒకటి ఆ గ్రైండింగ్ యూనిట్ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లెట్స్ తయారు చేసేదానికి
తీసుకొని వచ్చే ప్లేట్స్ తయారు చేసేదానికి మన స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయో దాన్ని 1300 ఎకరాలు కేటాయించి ఆ భూముల్లోని పెట్టేదానికి అదానీ గారికి ఒక పర్మిషన్ ఇస్తున్నారు. ఈ పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పారనేసి మనందరం కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభ అమరావతి పార్క్ లో 4 గంటలకు జరుగుతుంది. అలాగే ఆల్రెడీ డంపింగ్ యార్డ్ మీద మనకు ఒక వివరణ ఇచ్చున్నారు. మేము త్వరలో తీస్తామని చెప్పారనేసి ఇప్పుడు అది తీయకుండా ఏ రోజు ఆ రోజు మేము క్లీన్ చేసి వస్తామని చెప్పారనేసి మళ్ళీ అంటున్నారు. మాట మారుతుంది ప్రభుత్వం. కాబట్టి ఈ వెన్నిటి మీద ఈ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద మనం ఈ రోజున అమరావతి పార్క్ లో సాయంకాలం 4 గంటలకి భారీ ఎత్తున జనాలందరూ కూడా మోహరించాలని, ఇది మన జీవిత భవిష్యత్తు. మనం గాజువాక వదిలేసి వెళ్ళిపోతామా, ఈ రిక్షా కాలనీ వదిలేసి వెళ్ళిపోతామా, లేకపోతే రామచంద్ర వదిలేసి వెళ్ళిపోతామా అని కేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళైతే ఉంది. కాబట్టి కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకి సరైన సమయానికి ఇచ్చేసి మనందరం కూడా అక్కడ ఆదరణ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. గాజువాక నియోజకవర్గం రోజు దుమ్మి ధూళితో కాలుష్యం నిండిపోతూ ఉంది. ఇంటి ముందు అడుగుపెట్టి ఇంట్లోకి అడుగు పెడితే నల్లని బుగ్గి అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కలుషితం అయిపోయింది. వాతావరణం అంతా దుమ్ము ధూళితో నిండిపోతూ ఉన్నది. ఒకవైపు గంగవరం పోర్టు పొల్యూషన్, మరోవైపు రామచంద్ర నగర్ డంపింగ్ యార్డు చాలా దుర్గంధం. మొత్తం ఈ ప్రధానికులందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీనివల్ల అనేక జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు గతంలో ఈ ప్రాంతాన్ని పొల్యూషన్ లేకుండా చేస్తానని. మొన్ననే ఈనాడు పత్రికలో వచ్చింది P10 అంటే సూక్ష్మ క్రిములు, అంటే కంటికి కనబడినటువంటి సూక్ష్మ క్రిములు 2017-18 సంవత్సరంతో పోల్చుకుంటే 50% ఈ కాలంలో సూక్ష్మ క్రిములు అనేవి పెరిగినాయట. ఇది మనం చెప్పింది కాదు. ఈనాడు పత్రికలో మన ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ వాళ్ళు చెప్పినటువంటి వాస్తవ సత్యాలు. మరి ఎంత జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో రేపు రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ భూముల్లో అదానీ, వేల్ కంపెనీ, బ్రిజిల్ కంపెనీ, NMDC ఈ ముగ్గురు కలిసి ఒక గ్రైండింగ్ ప్లాంట్, ఇనప రాయిని గ్రైండింగ్ చేసే ప్లాంట్ అనేది ఇక్కడ కట్టబోతా ఉన్నారు. మన కాన్వెంట్ దగ్గర SR ఏ రకంగా అయితే అక్కడ ఎర్ర బుగ్గి వస్తూ ఉన్నదో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా అట్లాంటి బుగ్గి అనేది రాబోతూ ఉన్నది. అంతకు 3 రెట్లు ఎక్కువ రాబోతూ ఉన్నది. అందుకని మనం గతంలో ఒక అనుభవం ఉంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఐక్యంగా తిట్టుకొట్టడంతో తాత్కాలికంగా వెనకడుగు వేశారు. కానీ అది ఆగుద్దని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఈ పాలకులు పూర్తిగా అదానీకి అమ్ముడుపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు. అందుకని అదానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి అనేది లేదు. CPM పార్టీ ఒక్కటే నిలదీస్తూ ఉన్నది ఈ పాలకుల్ని, ఈ ప్రాంత ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే గత 5వ తేదీ నుండి ఈరోజు 12వ తేదీ వరకు ఈ పాదయాత్ర గాజువాక నియోజకవర్గం మొత్తం అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ హౌసింగ్ బోర్డులో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ ముగింపు సందర్భంగా ఈరోజు సాయంకాలం 4 గంటలకి జబ్బు జంక్షన్ వద్ద అమరావతి పార్కులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ V. శ్రీనివాసరావు గారు హాజరవుతూ ఉన్నారు. ఆ బహిరంగ సభలో మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ